సారి చదువుకుందాం. సామెతల గ్రంథం 1 నుండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును. ఇది నిన్న మనం చెప్పుకున్నాం. మొదటి మాట ఏముందంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. దేవుడికి ఇష్టమైంది ఏంటంటే, ఒక మనిషి హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించడానికి ఇష్టపడతాడు. మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి, దేవుణ్ణి హృదయపూర్వకంగా ధ్యానించాలి, దేవుని మాటని హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఆమేన్. ఈ లైవ్ చూస్తున్న మీరు మన పద్ధతి మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం, క్రీస్తు కొరకు నిజమైన ప్రేమ కలిగి ఉందాం. ఆమేన్. నిజముగా ఆయనని సేవిద్దాం, నిజముగా ఆయనని ఆరాధిద్దాం, నిజముగా ఆయనని స్తుతిద్దాం, క్రీస్తు కొరకు బ్రతుకుదాం. కాబట్టి ఈరోజు అందరు కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేయబోతున్నా. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని లైవ్లో ఇక్కడ దీవించి నీ ఉపదేశం వారిలో ఫలింపజేసి జరుగుతున్న దినాల్లో శుభప్రదమైన దినాలుగా ఉండునుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.